దీని మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎటువంటి హెవీ ఎడిటింగ్ లేకుండా. లోపల ఏం ఫీల్ అవుతున్నాను అదే చెప్దాం అనుకుంటున్నాను. అండ్ లోపల నుంచి కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నా, అంత ఎనర్జీ లేకపోవచ్చు, ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ చివరి దాకా వినండి, ఇవాళ మనకి ఇది అవసరం. ఏదైనా దేశాన్ని కదిపేసే సంఘటన జరిగితే దాని గురించి 2-3 రోజులు మాట్లాడి మూవ్ ఆన్ అయిపోవడం మనందరికీ అలవాటు అయిపోయింది. అది నిర్భయ కేసైనా, శక్తి మిల్స్ రేప్ కేసైనా, కతువా గ్యాంగ్ రేప్ అయినా, అసారాం బాపు కేసైనా, మన హైదరాబాద్లో జరిగిన దిశ కేసైనా, ఇవాళ కోల్కతాలో జరుగుతున్నది ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మనందరం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, రియాక్ట్ అవ్వాలి. మన వాయిస్ 0.01% ఉన్నా పర్వాలేదు. ఇవాళ నేను చెప్తున్నా, మన వాయిస్ కలెక్టివ్ కాన్షియన్స్లో కలిసి మన బాధ్యత మనం నిర్వర్తించినట్టు. కోల్కతాలో దుర్గమ్మను అలంకరించి దసరా ఒక పండగలా చేస్తారు. అలాంటి కోల్కతాలో ఆర్జీ ఖర్ అనే కాలేజ్లో ఒక ఆడపిల్లని అన్యాయంగా రేప్ చేసి హీనియస్గా చంపేసి, ఎట్లంటే ఈ మెడ దగ్గర ఉండే కార్టిలేజ్ క్రష్ అయిపోయిందంట. ఆ విధంగా హాఫ్ నేకెడ్గా షీ వాస్ ఫౌండ్. అండ్ యూ నో వాట్ ద పోలీస్ డెడ్? పేరెంట్స్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 o'clock దాకా చూపిలేదు. బట్ దానికన్నా ముందు